నేనొచ్చేసా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పెద్ద బంగారు తల్లి చూడండి ఎంత బుద్ధిమంతురాలయిపోయిందో. మా ఇంట్లో అయితే మోటార్ కాలిపోయింది. మళ్ళీ 2 డేస్ నుంచి గోదావరి వాటర్ కూడా రావట్లేదు. ఇంకా మాకైతే నీళ్ళకి బాగా ఇబ్బంది అయిపోయింది. ఇంకా లక్కీలీ ఈ బోరింగ్ మొన్నటిదాకా రిపేర్లో ఉండేది. మొన్ననే రిపేర్ చేశారనమాట. ఇంకా ఈ వాటర్ అయితే మేము అస్సలు యూజ్ చేయట్లేదు. ఇంతకు ముందైతే మేము ఈ వాటరే యూజ్ చేసేవాళ్ళము. డే బై డే మాకు గోదావరి నీళ్ళు వచ్చేవి. ఇంకా అవి ఇవి మాకు సరిపోయాయి అనమాట. మాది పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. వాటర్ కూడా ఎక్కువగా మేము యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా మోటార్ అయితే వేయించేసుకున్నాము. మోటార్ వేయించుకున్న దగ్గర నుంచి పని అయితే చాలా ఈజీగా అయిపోతుంది. మన దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు. వస్తువైనా మనిషి అయినా ఏదైనా కూడా. ఇన్ని రోజులు మోటార్ ఉంది కదా, నీళ్ళ వాల్యూ అస్సలు మా ఇంట్లోకి తెలిసి రాలేదు. నీళ్ళు ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా వాడేశారనమాట, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఇప్పుడు ఒక్కొక్కరికి తెలిసి వస్తుంది ఇంకా బోర్ దగ్గరికి వెళ్ళి కొట్టుకొని తీసుకురావడానికి. మా మోనుగాడైతే పనివంతరాలు అయిపోయింది. చక్కగా వాళ్ళ డాడీకి బోర్ కొడుతుంటే వాళ్ళ డాడీ వాటర్ అయితే ఇంట్లోకి తీసుకొని వచ్చి పెట్టారు. ఇంకా నేనైతే ఇంకా చపాతీ కాలుస్తున్నాను ఇంకా పిల్లలకి టిఫిన్ కోసం అనేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా అనిదర్ మినీ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.